శ్రీ గురుభ్యో నమః. జూన్ 22, 2026 సోమవారం నాడు హిందూ పంచాంగం ప్రకారం జ్యేష్ఠమాసం శుక్లపక్షం నవమి తిథి హస్త నక్షత్రం మరియు అత్యంత ప్రాముఖ్యం కలిగిన ఆరుద్ర కార్తె ప్రారంభమవుతుందన్నమాట. ఈరోజు యొక్క విశేషాలు, పూజా విధానాలు, పరిహారాలు మరియు ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో పూర్తి వివరాలు చూద్దామా. మరి ఈ రోజు యొక్క ప్రాముఖ్యత, అలాగే ఈ రోజుకి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఈ రోజు యొక్క విశిష్టత తెలుసుకుందాము. ఆరుద్ర కార్తె ప్రారంభం. సూర్యుడు మృగశిర నక్షత్రం నుంచి ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించే రోజునే ఆరుద్ర కార్తె అని అంటారు. అందుకే ఈరోజు ఆరుద్ర కార్తె అనే పేరు వచ్చిందనమాట. ఈ పేరు వెనుక కారణం, ఆరుద్ర అంటే తడిసినది లేదా రుద్రుడికి అంటే శివుడికి ప్రీతికరమైనది అని అర్థం. ఈ కార్తెలోనే భూదేవి వర్షాలతో తడిసి ముద్దవుతుంది. వ్యవసాయ పనులకు విత్తనాలు చల్లటానికి ఇది ఎంతో అనుకూలమైన రోజు అనమాట. ఈ రోజు ఆరుద్ర కార్తె ప్రారంభమైంది కాబట్టి వ్యవసాయ పనులకి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. నవమి తిథి మరియు సోమవారం. ఇది శివునికి అంకితం చేయబడిన సోమవారం కావటం, అలాగే హస్త నక్షత్రం చంద్రుడికి ఇష్టమైన నక్షత్రం, చంద్ర నక్షత్రం హస్త నక్షత్రం అనమాట. అది రావటం వల్ల మానసిక ప్రశాంతతకు ఈరోజు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు చేయాల్సిన పూజా విధానాలు, అలాగే జపించవలసిన మంత్రాలు ఏంటో చూద్దాం. ఈరోజు పూజా విధానం: ఉదయపు స్నానం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి తెల్లటి వస్త్రాలు ధరించాలి. శివాభిషేకం. ఇంట్లో కానీ లేదా గుడిలో కానీ శివలింగానికి పాలు, నీరు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి. ఈరోజు చక్కగా స్నానం చేసి ఉదయాన్నే శివునికి అభిషేకం చేయటం అనేది ఈ రోజు యొక్క ప్రాముఖ్యత. ఇలా చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అంటే మానసిక ప్రశాంతత మరియు ఒత్తిడికి దూరం మరియు చంద్రుని అనుగ్రహం. జూన్ 22 సోమవారం నాడు హస్త నక్షత్రం అంటే చంద్రుని యొక్క నక్షత్రం ఉంది కాబట్టి ఈరోజు మనం శివునికి చేసే అభిషేకం చేయటం వల్ల ఈరోజు జాతకంలో చంద్రదోషాలు ఏమున్నా అవి తొలగిపోయి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన మనసు అదుపులోకి వస్తుంది. అనవసరపు భయాలు, మానసిక ఆందోళనలు, యాంగ్జైటీ మరియు డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు శివునికి పూజ చేయటం వల్ల మనకి మానసిక ప్రశాంతత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు హస్త నక్షత్రం వచ్చింది కాబట్టి. ఇక పత్రి సమర్పణ. పరమశివునికి ఎంతో ఇష్టమైన బిల్వ పత్రాలు, మారేడు దళాలు, తెల్లటి పుష్పాలు ఈరోజు శివుడికి సమర్పించాలి. ఇవి శివుడికి చాలా ఇష్టమైన పత్రాలు అనమాట. ఇక ఈరోజు శివునికి సమర్పించాల్సినటువంటి నైవేద్యాలు పాయసం లేదా క్షీరాన్నం. ఇవి శివుడికి చాలా ఇష్టమైన నైవేద్యాలు అనమాట. ఇక ఈరోజు జపించాల్సిన మంత్రాలు: మహామృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షయమామృతాత్. ఇది మహామృత్యుంజయ మంత్రం. దీన్ని కనీసం 11 సార్లు ఈరోజు చదవాలి. లేదంటే శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ, ఈ మంత్రాన్నైనా సరే 108 సార్లు జపించాలి. ఎవరికైనా సరే ఈ మంత్రాలు చదవడం రాకపోతే అండి, నేను ఉచ్చరించిన ఈ మంత్రాన్ని ఒక 11 సార్లు వినండి. అలా విన్నా సరే మీకు ఆ పుణ్యఫలం దక్కుతుంది. ఇంకా ఈ మంత్ర జపం వల్ల జరిగే పుణ్యఫలం ఏంటి అంటే ఆరోగ్య సిద్ధి, అలాగే ఆయుష్ పెరుగుదల. ఈరోజు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల శరీరంలో సానుకూల శక్తి, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రమాదాల నుంచి రక్షణ కలుగుతుంది. ఈ మంత్ర జపం వల్ల ఇటువంటి ఫలితాలు దొరుకుతాయన్నమాట. ఇక ఈరోజు చేయాల్సినటువంటి చిన్న చిన్న తేలికపాటి పరిహారాలు ఏంటో చూద్దామా. మరి జాతకంలో చంద్రదోషాలు ఉన్నా, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నా ఈరోజు చిన్న చిన్న పరిహారాలు చేయాల్సి ఉంటుంది. అవేంటి అంటే బియ్యం దానం. సోమవారం నాడు ఒక గుప్పెడు బియ్యం, కొద్దిగా పంచదారను పేదవారికి లేదా గుడిలో దానం చేయటం వల్ల ఇంట్లో ధాన్య సమృద్ధి కలుగుతుంది. చక్కగా మనం బియ్యం ధాన్యం చేయటం వల్ల కొంచెమైనా సరే పేదవారికి ఇవ్వటం వల్ల మన ఇంట్లో ధాన్యం డబ్బు రెండు కూడా పెరుగుతాయన్నమాట. ఇక పాలు సమర్పించడం. శివలింగానికి పచ్చి పాలు సమర్పించడం వల్ల జాతకంలో చంద్రుని బలం పెరిగి మనశ్శాంతి లభిస్తుంది. బియ్యం, పాలు దానం చేయటం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మరియు ధనలాభం. సోమవారం నాడు చేసే తెల్లటి వస్తువుల దానం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఈరోజు పాలు అలాగే బియ్యం దానం చేయటం వల్ల కలిగే ఫలితం ఏంటి అంటే వ్యాపారంలో నష్టాలు తగ్గుతాయి, అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది, ఇంట్లో ధనధాన్య వృద్ధి కలుగుతుంది. పక్షులకి నీరు. ఆరుద్ర కార్తె ప్రారంభం కాబట్టి పక్షులకు ఎండవేడి నుంచి ఉపశమనం కలిగించడానికి ఇంటిపైన నీరు,
ధాన్యపు గింజలు పెట్టాలి. పక్షులకి ఇంటిపైన ధాన్యం గింజలు అలాగే నీరు ఇవ్వటం కూడా ఈరోజు చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక ఈరోజు ఏ ఏ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉన్నాయో చూద్దామా. మరి ఈరోజు అత్యంత శుభకరమైన రాశులు ఏంటి అంటే మంచి ఫలితాలను ఇస్తాయి అన్నమాట. ఈ రాశులకి మేషం, సింహం, వృశ్చికం, మీనం ఈ 4 రాశుల వారికి ఈరోజు చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. అవేంటంటే పనుల్లో విజయం లభిస్తుంది, ఆర్థిక లాభాలు ఉంటాయి, కొత్త పెట్టుబడులకి అనుకూలంగా ఉంటుంది. ఇంకా మధ్యమ ఫలితాలు ఈరోజు కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్న రాశులు వృషభ రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, ఇక ధనస్సు రాశి. మీరు ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహించాలి, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, శివారాధన వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. ఇక సాధారణ ఫలితాలు వీరు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన రాశులు ఏమైతే అంటే మిథున రాశి, తులారాశి, మకర రాశి, కుంభరాశి. మీకు సాధారణ ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీరు కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వృత్తి నిపుణులకు ఒత్తిడి పెరుగుతుంది, వివాదాలకు మీరు దూరంగా ఉండటం మంచిది. ఇంకా ప్రయాణాల్లో జాగ్రత్త మీకు అవసరం అన్నమాట. ఇది ఈ రోజు యొక్క రాశి ఫలితాలు. ఏ రాశులకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో చూసాం కదా. ఈ పవిత్రమైన సోమవారం నాడు శివనామాల స్మరణ చేయటం వల్ల సకల శుభాలు మీకు కలుగుతాయి. ఇదండి ఈ రోజుకున్న విశిష్టత. మనం చేయవలసిన పూజలు అలాగే జపాలు, మంత్ర బలాలు ఆ చేయటం వల్ల కలిగిన ఫలితాలు ఇలా ఉంటాయండి. మనం ప్రతిరోజు పూజ చేసేటప్పుడు తప్పకుండా మన యొక్క గోత్రనామాలు అలాగే ఈ రోజు యొక్క తిథివార నక్షత్రాల గురించి దేవుడి దగ్గర చదువుకున్నాకే మనం పూజ చేస్తాం కదండి. అందుకని ఈ రోజు యొక్క పంచాంగం ఏంటో చూద్దామా. జూన్ 22, 2026 సోమవారం, శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం తెల్లవారుజామున 5:46 నుంచి ప్రారంభం కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6:49 ముగుస్తుంది. ఇక ఈ రోజు తిథి అష్టమి తిథి మధ్యాహ్నం 3:44 వరకు ఉండగా తదుపరి నవమి తిథి ప్రారంభమవుతుంది. ఇవాల్టి సంస్కృత వారం ఇందువాసరః. నక్షత్రం ఉత్తర పాల్గొని నక్షత్రం, ఉత్తర నక్షత్రం ఉదయం 10:20 వరకు ఉండగా తరువాత హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం వ్యతిపాత యోగం ఉదయం 10:27 వరకు ఉంటుంది. కరణం భవ మధ్యాహ్నం 3:44 వరకు ఉండగా బాలవ కరణం తెల్లవారుజామున 4:06 వరకు ఉంటుంది. ఈరోజు వర్జం రాత్రి 7:18 నుంచి ప్రారంభమై రాత్రి 9 వరకు వర్జం ఉంటుంది. ఇక దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుండి ప్రారంభమై మధ్యాహ్నం 1:36 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:20 నుండి ప్రారంభమై సాయంత్రం 4:12 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:24 నుండి ప్రారంభమై ఉదయం 9:02 వరకు రాహుకాలం ఉండగా యమగండం ఉదయం 10:40 నుండి ప్రారంభమై మధ్యాహ్నం 12:18 వరకు ఉంటుంది. ఇవాల్టి గుళికా కాలం మధ్యాహ్నం 1:55 నుండి ప్రారంభం కాగా మధ్యాహ్నం 3:33 వరకు గుళికా సమయం ఉంటుంది. ఇవాల్టి బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి ప్రారంభమై తెల్లవారుజామున 4:58 వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. ఇవాల్టి అమృత గడియలు తెల్లవారుజామున 5:30 నుండి ప్రారంభమై ఉదయం 7:12 వరకు ఉంటుంది. ఇవాల్టి అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి ప్రారంభమై మధ్యాహ్నం 12:44 వరకు ఉంటుంది. ఇది ఈ రోజు యొక్క పంచాంగ శ్రవణం. అలాగే ఈ రోజు చేయవలసిన పూజా కార్యక్రమాలు, మంత్రం అన్ని మీకు ఆల్రెడీ వివరంగా చెప్పాను. ఆ విధంగా ఆచరించి మీరంతా శివుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ఇక మీ బంధుమిత్రుల్లో ఎవరైనా మానసిక పరిస్థితి బాగోలేక అనారోగ్య సమస్యలతో ఒత్తిడికి గురవుతూ బాధపడుతున్నారో వారికి ఈ వీడియో షేర్ చేసి ఈ తేలికపాటి పరిహారాలను చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక రేపటి విశిష్టత, పూజా విధానము, చిన్న చిన్న తేలికపాటి పరిహారాలు ఎలా చేసుకోవాలో రేపటి వీడియోలో తెలుసుకుందాము. మీరు మిస్ అవద్దు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.